శ్రీ గురుభ్యో నమ. శ్రీమతి రామానుజే నమ. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ వాస్తు విషయాల్లో ఇటీవల మనం ఒక గృహం చూడడం జరిగింది. సరే, అది ఒక 15 ఏళ్ల క్రితం గృహం ఇంకా చెప్పాలి. అయితే మనం చూసిన తర్వాత గృహానికి ఈ విధంగా కూడా మెట్లు కానీ లేకపోతే ఇట్లా కూడా చేస్తారా అనే విధంగా ఆ గృహం ఉంది. సరే, ఆ గృహ యజమానులు ఏ విధంగా ఉంటున్నారు అనేది పక్కన పెడితే, ఆ గృహానికి పూర్తిగా నైరుతిలో గేటు, చిన్న ఓ 3 అడుగుల గేటు ఇచ్చి, పాతకాలం పద్ధతిలో మెట్లనేవి స్ట్రెయిట్‌గా తీసుకొనెళ్ళి పైన పెట్టి ఇట్లాగా దక్షిణాగ్నేయం నుంచి మేడ మీదకి తిప్పడం జరిగింది. మధ్యలో గూడా ఒక చిన్న అంటే ఒక ల్యాండింగ్ అనేది ఇచ్చేసి ఒక 3 అడుగులు అట్లాగా మళ్ళా ఇటువైపు పడమర వైపెక్కి అటునుంచి మళ్ళీ ఉత్తరం ఎళ్ళే విధంగా ఇవ్వటం జరిగింది. అయితే చూస్తే మళ్ళీ ఆ వ్యవస్థ ఎలా ఉందంటే, ఏదైతే ఈ 3 అడుగులు బయట భాగం ఎక్కడైతే వదిలారో, నేను ఇందాక చెప్పిన ఆ 3 అడుగుల ల్యాండింగ్ ఏదైతే ఉందో, దాని కింద మళ్ళా ఇంట్లోంచి ఒక ఆగ్నేయం అంటే ఆ బెడ్‌రూమ్‌కి ఏదైతే ఆగ్నేయం వస్తుందో అక్కడ ఒక బాత్రూమ్ ప్రొవైడ్ జేసి, తర్వాత కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత మిగతాది కిచెన్‌లో కలిపి టోటల్‌గా దక్షిణం అనేది పూర్తిగా ఆ మెట్ల భాగం కిందన ఉన్నదంతా కూడా ఇంట్లోకి కలిపేయడం జరిగింది. అయితే ఈ వ్యవస్థలో అలా నిర్మాణం చేసిన తర్వాత వాళ్ళు పైన నిర్మాణం చేయాలనేది, ఎందుకంటే మెట్లనేది మొత్తం పూర్తిగా నైరుతి భాగంలో ఇచ్చాడు. గేట్ కూడా నైరుతిలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు ఆ ఇమేజ్‌లో కూడా చూడొచ్చు. సరే, ఈ విధంగా ఇచ్చినప్పుడు ఫ్యూచర్‌లో పైనేసుకోవాలన్నా గూడా ఎవరికైనా మనము సరే, మనం ఉండటమే ఇబ్బందికరం. రెంట్‌కేమన్నా చేద్దాము అంటే కంపల్సరీ వాళ్ళని నైరుతిలోంచి పైకెళ్ళి దక్షిణాగ్నేయం అంటే పూర్తిగా రివర్స్‌లో వచ్చే విధంగా ఆహ్, ఆ నిర్మాణం అనేది చేయటం జరిగింది. వాస్తవానికి అది పడమర గృహం. పడమర వాయువ్యంలో మెట్లు గనక నిర్మాణం చేసుంటే ఇబ్బంది ఉండకపోతుండే. కానీ అప్పుడులో ఇల్లు డబుల్ బెడ్‌రూమ్ రావాలి. మెట్లు ఇబ్బంది కూడా రాకుండా ఉండాలి. వాళ్ళకి స్థలం అంటే ఇల్లు ఎక్కువగా చూపించాలనే ఆలోచనతో ఈ విధంగా నిర్మాణం చేయటం జరిగింది. వాళ్ళు ఫ్యూచర్‌లో దాన్ని పైన ఏమన్నా వేసుకోవాలంటే ఇది పరిపూర్ణంగా తీసి గాని పైన వేసుకోవడానికి లేదు అనేది మనం చెప్పడం జరిగింది. ఎందుకంటే దాన్నేదన్నా మళ్ళా రెనోవేట్ చేసుకొని పైన ఏసుకోవాలనుకుంటే, ఆ వచ్చే వాళ్ళకి మనం ఇచ్చే దారి కూడా వ్యతిరేక భావంతో ఉంటుంది. తద్వారా వాళ్ళు ఇప్పుడైతే గేట్‌కి తాళం వేసేసి ప్రస్తుతం అయితే అక్కడ యూజ్ ఏం చేయట్లేదు. లోపల నుంచి అయితే పైకెళ్ళాలనుకున్న మెట్ల భాగం నుంచి పైకెళ్తున్నారు గానీ, ఏదైనా గానీ ఈ విధంగా పాత గృహాలు ఎవరన్నా మీరు ఉంటే ఖచ్చితంగా ఆ విధంగా ఉండటం అనేది మంచి పద్ధతి కాదు. దాన్ని తొలగించుకోవటం అనేది మంచి పద్ధతి. ఎందుకంటే దాన్ని రెనోవేట్ చేసుకోవాలంటే ఉత్తరంలో అంత స్పేస్ లేదు మెట్లేయటానికి. అలా అని చెప్పి దీన్నే వాడాలి అంటే అది పూర్తిగా వాస్తుకు విరుద్ధంగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పైకెళ్ళే వాళ్ళకి పూర్తిగా వసతి అనేది కరెక్ట్‌గా ఉండదు. నెగెటివ్‌గా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఎవరన్నా నిర్మాణం చేసుకొని ఉంటే ఖచ్చితంగా దాన్ని తొలగించుకోవటం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ.